హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ అన్నది మనం ప్రిపేర్ చేద్దాం. దానికి కావాల్సింది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇదైతే మా మమ్మీ ఇంట్లో కొబ్బరికాయలు ఎండబెట్టి మిల్లుకిచ్చి మన ఎదురుగా ఆ కొబ్బరికాయలు ఆడించి ఇచ్చిన ఆయిల్ ఫ్రెండ్స్. ఇది 2 ఉసిరికాయలని మనం ఎండబెట్టుకొని ఉంచుకోవాలి. మందార పువ్వులు కూడా ఎండబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు మన అందరి ఇంట్లో ఉన్నవే. ఫ్రెష్ కరివేపాకు. ఈ ఉసిరికాయ అన్నది ఎండబెట్టి లేని వాళ్ళకి ఉసిరి పౌడర్ అన్నది మనకి బయట షాప్లో దొరుకుతుంది. ఉసిరి పౌడర్ వేరుగా, మందార పౌడర్ వేరుగా, ఈ రెండు వేసుకోవచ్చు లేని వాళ్ళు. ఇప్పుడు మనం ఆయిల్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుందాం. లోతుది ఏదైనా పర్లేదు. ఇప్పుడు మన కళాయి హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. చూసారా ఎంత నీట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మన ఆయిల్ లైట్గా మరుగుతుంది. ఈ స్టేజ్లో నేను ఉసిరికాయలు వేస్తున్నాను. ఈ ఉసిరికాయలు వేసినా పర్లేదు, ఎండబెట్టుకుంది. లేదు అంటే పౌడర్ కొనుక్కొని వేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను. చూడండి, మన మెంతులు ఫ్రెండ్స్ అందరి ఇంట్లో ఉన్నవే. ఇది 1 స్పూన్. మనం ఎండబెట్టుకున్న మందార పువ్వులు, ఆకులు కూడా వేయచ్చు, కానీ ఫ్లవర్స్కి ఎక్కువ ఉంటుంది. మందార పొడి. చూడండి ఫ్రెండ్స్, నేను 1/2 kg కోకోనట్ ఆయిల్కి 2 ఉసిరికాయలు, 1 స్పూన్ ఉసిరి పౌడర్, ఒక 5 to 6 ఎండిపోయిన ఫ్లవర్స్ మందార పువ్వులు, 1 స్పూన్ మందార పొడి, 1 స్పూన్ మెంతులు వేసాము. ఇంకొక పిడికెడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇది బాగా మరిగాక అప్పుడు కరివేపాకు వేద్దాం. చూసారు ఫ్రెండ్స్, బాగా మరుగుతుంది. కొంతమంది ఈ స్టేజ్లో అలోవెరా కూడా వేస్తారు, కానీ అది అందరికీ పడదు అనమాట. నేను కనుక అలోవెరా పెట్టానంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్స్ట్రా అయిపోయింది. అందుకే నేను ఎప్పుడు కూడా వేయను అలోవెరా అన్నది. చూడండి ఫ్రెండ్స్, బాగా మరుగుతుంది. ఈ స్టేజ్లో నేను పిడికెడు కరివేపాకు వేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, బాగా ఫుల్గా మరిగిపోయింది. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కూల్ అయ్యాక మనం ఒక 8 కంటైనర్లో వేసుకొని ఒక 3 to 6 months ఈజీగా స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీక్లీ 2 యూస్ చేయండి, మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.